హాయ్ అండి, వెల్కమ్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. పటాన్ చెరువు నుంచి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది చెప్తాను. ఫస్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ టు ఎల్బీ నగర్ వెళ్ళే మెట్రో ట్రైన్ ఎక్కాలి. మియాపూర్ నుంచి సుమారు 16 స్టేషన్ల తర్వాత గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వస్తుంది. ట్రావెల్ టైం సుమారు 30 to 35 మినిట్స్ పడుతుంది. మియాపూర్ నుండి గాంధీ భవన్ స్టేషన్లో దిగాక ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి వచ్చి 2 నుంచి 5 నిమిషాలు నడిస్తే నాంపల్లి ఎగ్జిబిషన్ గేట్ వస్తుంది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. ఈ వీడియోలో ఇక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ వివరంగా చూపిస్తాను, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంట్రీ గేట్లోకి వెళ్ళకముందే ఇలాగా రోడ్ సైడ్ అన్నీ అమ్ముతూనే ఉంటారు. ఇదేనండి ఎంట్రీ. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ ఉంది కదా, ఇదే అండి ఎంట్రీ గేటు. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ బట్టలు, ఫుట్వేర్, బొమ్మలు, కిచెన్ ఐటమ్స్, క్రాకరీ, హ్యాండీక్రాఫ్ట్స్, హోమ్ డెకరు, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఇవన్నీ డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, ఇవన్నీ ఇక్కడ చూడండి. ఈ డోర్ మ్యాట్ అయితే కాస్ట్ 900 వేసింది. ఇది కొంచెం ఎక్కువే అనిపించింది కాస్ట్ నాకు. నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూశాను. కాస్ట్ ఎక్కువే అనిపించింది, కానీ మోడల్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గించవచ్చు. ఇక్కడైతే బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇక్కడైతే బ్యాంగిల్స్ మేము తీసుకున్నాము. చూడండి, ఈ బ్యాంగిల్సే తీసుకున్నాము. పెయిర్ వచ్చి 150 చెప్పారు. 3 పెయిర్స్ తీసుకునేసరికి 350కి ఇచ్చారు, 3 పెయిర్స్ కలిపి. ఇక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, అవి 10 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఇవైతే టాప్స్. ఈచ్ టాప్ 299 రూపీస్ ఉంది. ఇవైతే నాకైతే అంత నచ్చలేదు. క్లాత్ వచ్చి చాలా పల్చగా ఉంది, ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది. క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్స్ ఉంటాయి. ఇవైతే చిన్న చిన్న పిల్లల బట్టలు. ఇవి క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇవైతే 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి సమ్మర్లో వేయటానికి చాలా బాగుంటాయి, కాటన్వి. ఇవైతే 299 రూపీస్. టాప్ అండ్ బాటమ్ 2 వస్తాయి. చూడండి, టాప్ అండ్ బాటమ్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఇవైతే పార్టీ వేర్ ఫ్రాక్స్ 299 నుంచి స్టార్ట్ అయ్యాయి. చూడండి, ఇవి మాత్రం చాలా బాగున్నాయండి. చిన్న చిన్న షార్ట్స్ గర్ల్స్కి 149 రూపీస్ ఈచ్ వన్. క్వాలిటీ కూడా ఇవి చాలా బాగుంది. కిడ్స్ వేర్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి.
ఇవి ఇక్కడైతే అగరబత్తీలు మనం పూజకి యూజ్ చేసుకుంటాం కదా, అగరబత్తీలు అవి ఉన్నాయి. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక ప్యాకెట్ 100 రూపీస్, వెరీ రీజనబుల్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇదైతే బోట్, చిన్నపిల్లలకి బోట్ రైడింగ్ అన్నమాట. ఇలా చేత్తో తిప్పుకుంటూ తిరగాలి. పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది వాటర్లో తిరగడము. ఇక్కడికి మేము మా ఫ్యామిలీ అండ్ మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. మేమేమి తినలేదు, నాకు అది వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదండి. ఇక్కడ హలీం, మిర్చి బజ్జీ, మెమోస్, పిజ్జా, బర్గర్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అండి. ఇక్కడ ఇవైతే పర్టికులర్గా నేను చూపిస్తున్నవైతే 500కి 3 బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్. ఖచ్చితంగా మనము ఇవి తీసుకునేటప్పుడు చెక్ చేసుకునే తీసుకోవాలి, లేకపోతే డ్యామేజెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్, కొంచెం కాస్ట్ అయితే కొద్దిగా కొన్ని పర్లేదు, కొన్ని అయితే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇవి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ బెల్ట్స్ మాత్రం 100 రూపీస్ ఈచ్ వన్. ఇవి చిన్న పిల్లలవి, లేడీస్వి అంటే గర్ల్స్వి, ఈచ్ వన్ 100 రూపీస్. బాగున్నాయి. చూడండి ఇక్కడ అన్ని హోమ్ డెకర్ ఐటమ్స్, వాల్ డెకర్ ఐటమ్స్, ఈ పింగాణీలు ఇవన్నీ చాలా బాగున్నాయి. నాకైతే ఇవైతే చాలా బాగా నచ్చాయి. చూడండి ఇది సోఫా సెట్, చాలా బాగుంది. ఇక్కడ ఒకటి టేబుల్ వచ్చింది, చైర్స్ వచ్చాయి. ఇదైతే చాలా బాగుంది. చూడండి ఇవన్నీ హోమ్ డెకర్ ఐటమ్సే. చాలా చాలా ఉన్నాయి హోమ్ డెకర్ ఐటమ్స్ మాత్రం. ఇంకా ఈ షాప్స్ వస్తే మొత్తము ఫ్లవర్ వాజ్లు, ఇవన్నీ చాలా షాప్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్ అంట. ఏ ఫ్లవర్ ఇది ఉంది కదా, ఒక కాడకి 4-5 ఫ్లవర్స్ ఉంటాయి. అది వచ్చేసి 40 రూపీస్. కనీసం 5-6 తీసుకుంటే ఒక సెట్ లాగా బాగుంటుంది. నాకు ఈ మొత్తం మీద బాగా నచ్చినవి అయితే ఇవే. ఈ ఫ్లవర్స్ అన్ని కలర్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతులు అయితే ఒక బుకే లాగా మొత్తము ర్యాప్ చేయించుకొని కవర్ తోటి తీసుకెళ్ళారు. తిరిగి ఇక్కడ మా పిల్లలైతే అలసిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము అండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీతో వచ్చామన్నాం కదా, మా పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు. ఇక్కడ భారతదేశం మొత్తం నుంచి వచ్చిన ట్రేడర్ స్టాల్స్ ఉన్నాయి. కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ నుంచి కన్యాకుమారి హ్యాండీక్రాఫ్ట్స్ వరకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇక్కడ జ్యువెలరీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి. లేనిది ఏది ఉండదు, అన్నీ దొరుకుతాయి. బయట కంటే ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారు కాసేపు. నైట్ టైం అయ్యేసరికి మొత్తము లైట్స్ తోటి చూడటానికైతే చాలా చాలా అందంగా ఉంది మొత్తం వ్యూ అంతా. ఇక్కడైతే పిల్లలు లోపలికి వెళ్ళి జైంట్ వీల్ ఎక్కాలి అని అడుగుతున్నారు. ఈ నైట్ టైం కదా, జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్లో ఉండే జనం మొత్తం ఇక్కడే ఉన్నారా అన్నట్టు చాలా ఎక్కువ మంది వచ్చేసారు. అండ్ ఇక్కడ పిల్లలు అండ్ పెద్దవాళ్ళ కోసం జైంట్ వీల్, డ్రాగన్ రైడు, టాయ్ ట్రైను, షూటింగ్ గేమ్స్ అండ్ బెలూన్ గేమ్స్, బైక్ రైడింగ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మేము జైంట్ వీల్ ఎక్కడానికి లైన్లో అయితే నించున్నాము. చాలా చాలా పెద్ద క్యూ కూడా ఉంది.
జెయింట్ వీల్ ఎక్కనైతే ఎక్కాం, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప మాత్రం ఎక్కిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది భయపడి. అండ్ సో ఫ్రెండ్స్, ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ ఫుల్ టూర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో చెప్పండి. ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి. సో ఏ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళామో అదే గేట్ నుంచి బయటకు వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.